దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయం ఈ రెండవ పునరుద్ధాన ఆరాధనలోనికి దేవుని మాటలను వినటానికి ఆసక్తితో చేరివచ్చిన దేవుని ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుని వాక్యంలో ఒక మాటను చదువుకుందాం. ఆల్రెడీ పోయిన వారం చెప్పాను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనములో ఉన్న సంగతుల్ని మనం ఒక పార్ట్ని విన్నాం. ఇది దాని కంటిన్యూషన్గా మరికొన్ని మాటలు చెప్తానని చెప్పాను మీకు. ఆ విషయాలను మనం విందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడిన సంగతులు ఒకసారి చదువుకుందాం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అనే విషయాలు మరి మహానాడు మందిరంలో మొదటి ఆరాధనలో మనం ధ్యానిస్తూ వచ్చాం. ఆ రోజు మనం ఏం చెప్పుకున్నామంటే, ఈ సంవత్సరం గనక మనం దేవునికి మొరపెడితే దేవుడు ఉత్తరం ఇస్తాడు. ఎలాంటివి తెలియపరుస్తాడు అంటే, మనము గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు తెలియచేస్తాడని 2 విషయాలు మీకు చెప్పాను. దానియేలు గ్రంథంలో ఉన్న సంగతులను, దానియేలు దినాల్లో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు ఒక కల వచ్చింది. కలభావాన్ని దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచాడు అనే విషయాలు క్షుణ్ణంగా ధ్యానించుకున్నాం. దేవుడు మర్మములను బయలుపరచగలిగిన దేవుడని. ఆదికాండంలో కూడా మనం చూస్తే యోసేపు దినాల్లో ఒక రాజు ఉన్నాడు. ఫరోకు ఒక కల వచ్చింది. ఆ కల భావాన్ని ఎవరూ చెప్పలేకపోయారు, కానీ యోసేపు దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రార్థన చేసి దేవుడు బయలుపరచిన విషయాలను చెప్పాడు. అట్లాగే దేవుడు మన జీవితంలో ఈ సంవత్సరం మనం మొరపెడితే మనకు కూడా అలాంటి మరుగైన సంగతులను బయలుపరుస్తాడు అనే సంగతులతో మనం ముగించుకున్నాం. మరికొన్ని విషయాలు చెప్తానన్నాను. అందుకని మరలా చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. ప్రభు అంటున్నాడు, నాకు మొర్రపెట్టుము. ప్రభు అంటున్న మాటలు, నాకు మొర్రపెట్టుము. ఈ సంవత్సరం నేను నీ జీవితంలో ఎలాంటి సంగతులను తెలియజేయాలనుకుంటున్నానంటే, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు తెలియపరచాలని, గూఢమైన సంగతులు నీకు తెలియపరచాలని ఆశపడుతున్నాడు. మరలా కొన్ని మాటలు చెప్పాను ఆ మందిరంలో. పరలోక రాజ్య మర్మములు వారికి అనుగ్రహింపబడే లేదు, కానీ శిష్యులకి అనుగ్రహింపబడినాయి అన్న విషయాలు కూడా మనం కొన్ని విషయాలు ధ్యానించాం. మరికొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాం. కాబట్టి ఈ సంవత్సర ప్రారంభంలో ఈ జనవరి మాసం ఇది 3వ పునరుద్ధానపు ఆరాధన కూడిక. ప్రభు అంటున్న మాటలు, ఎలా మొరపెట్టాలి అనే విషయాలు మొదటి పార్ట్లో చెప్పాను. ఎలా మొరపెడితే దేవుడు మరి మరుగైన సంగతులను బయలుపరుస్తాడనేవి. మరికొన్ని కంటిన్యూషన్గా నేను మీకు ఈ మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అలాంటి ప్రార్థన ఆత్మతో నింపబడి ఈ సంవత్సరం మనం ప్రభు కొరకు పనిచేయాలి. బైబిల్ గ్రంథంలో మరొక విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 6వ వచనం. నీవు ఆ సంగతి విని ఉన్నావు, ఇదంతయు ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. చూడండి ఇక్కడ ఆ మాటలు చూడండి. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేను ఇక మీదట నీకు తెలియజేయుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎలాంటివంట? నీకు తెలియనివి, నీకు మరుగైనవి, క్రొత్తవి నేను ఇక మీదట నీకు తెలియచేస్తాను. ఎందుకు? ఎవరికి అంటే, మనం చదివాం కదా మూలవాక్యంలో, నాకు మొర్రపెట్టుము,
నేను నీకు ఉత్తరం ఇస్తాను. క్రొత్త సంగతులు దేవుడు చెప్పాలనుకుంటున్నాడు నీకు. దేవుని ఏర్పాటులో ఉన్న మనకు ఎవరికి పడితే వాళ్ళకి ఆయన చెప్పడు. మొదట ఆయన సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టిన వారికి అవి బయలుపరుస్తాడు. ఆయన మర్మములను బయలుపరిచే దేవుడు, రహస్యములన్నింటినీ బయలుపరిచే దేవుడు. ఈ రాత్రి మనతో అంటున్న మాటలు, నీకు తెలియనివి, మరుగైనవి. అదే కదా మనం చదివింది, తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేను ఇక మీదట. ఇప్పటి వరకు నీకు ఏవి మరుగు చేయబడ్డాయో, ఇప్పటి వరకు నీకు ఏవి తెలియలేదో, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను దేవుడు నీకు బయలుపరిచి నీ ద్వారా ఇంకొంతమందికి తెలియపరచాలన్నదే దేవుని ఉద్దేశం. మొదటి పార్ట్లో మనం విన్నాం, యోసేపు ద్వారా మరి ఫరోకి, ఆ దేశ ప్రజలందరికీ మేలు కలిగినట్లుగా తాను భావాన్ని, అర్థాన్ని చెప్పాడు. దానియేలు కూడా నెబుకద్నెజరుకి కల భావాన్ని, అర్థాన్ని చెప్పాడు. మనము తెలియని వారికి, ఇలాంటి గందరగోళంలో ఉన్నవారికి, కలవరాల్లో ఉన్నవారికి మనము చెప్పే ప్రతి మాట వాళ్ళని గందరగోళంలో నుంచి బయటపడేయాలి. మనం అలాగే ఈ సంవత్సరం ప్రార్థన చేస్తే, చాలామంది ఉన్నారు ఇట్లాగా గందరగోళంలో, ఆందోళనలో, కలవరంలో, డైలమాలో బతుకుతున్న వాళ్ళ జీవితాలు. ఎవరైనా వచ్చి నిన్ను అడిగితే, మన దేవుడు మర్మములను బయలుపరిచే దేవుడు, తెలియని సంగతులను తెలియజెప్పే దేవుడు. అన్నీ మనకు తెలుసని కాదు, తెలియని దానిని దేవుని యొద్ద అడిగి తెలుసుకోవాలి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల వాడు దేవుని అడగాలి. సందేహింపకుండా అడిగితే దేవుడు అతనికి ధారాళంగా జ్ఞానాన్ని దయచేసే దేవుడు. జ్ఞానానికి మితిలేని దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఈ సంవత్సరం మనం ప్రభు సన్నిధిలో తెలియని వాటి కొరకు, గూఢమైన వాటి కొరకు, మరుగైన వాటి కొరకు తెలుసుకోవాలన్న తపన కలిగి, ఆశ కలిగి నువ్వు మొరపెట్టినట్లయితే, యోసేపు మొరపెట్టాడు, దానియేలు మొరపెట్టాడు, దేవుడు వారికి తెలియని క్రొత్త సంగతులను దేవుడు వాళ్ళకి తెలియపరిచాడు. గూఢమైన సంగతుల భావం వారికి తెలియపరిచాడు. దేవుని ఉద్దేశం ఈ తరములో మనకు కూడా తెలియని సంగతులను తెలియపరచడానికి, మన ద్వారా ఇతరులకి తెలియచేయటానికి. ఏమీ తెలియని వారి ఎడల బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట చూపిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఆ మాటను చదువుకుని మనం ముందుకెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ ఇలా రాయబడింది, చదవండి. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉందన అతడు ఏమీయూ తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలనవాడై ఉన్నాడు. ఏమీ తెలియని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి త్రోవ చూపించాలి అంటే దేవుడు ఈ సంవత్సరం నీకు తెలియని మరుగైన క్రొత్త సంగతులు నీ నోట ఉంచి అనేకులకు నిన్ను త్రోవను చూపించే తారగా నేను చేయాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల. అయితే మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ఈ సంవత్సరం ఎక్కువగా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినట్లయితే, దేవుడు మనకి ఎంతవరకు బయలుపరచాలని అనుకుంటాడో, మన సామర్థ్యం ఎంతో దేవుడు వాటన్నిటినీ మనకు ఖచ్చితంగా తెలియపరుస్తాడు. కాబట్టి నా దేవుని ప్రియులరా, మీకు మరొక విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకు దేవుడు ఇట్లా మరుగు చేయడం, దేవుడు ఎందుకు ఇట్లా బయలుపరచడం అని బైబిల్లో మనం చూస్తే, సామెతల గ్రంథకర్త ఇలా అంటాడు. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 2వ వచనంలో వ్రాయబడిన సంగతులు మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత,
సంగతి శోధించుట రాజులకు ఘనత. సంగతిని మరుగు చేయటం దేవునికి ఘనతను తీసుకొస్తుంది. సంగతిని శోధించటం రాజులకు ఘనతను తీసుకొస్తుంది. బైబిల్ అంటుంది, మనము రాజులైన యాజక సమూహం. మరుగైన దానిని మనం ప్రభువు సన్నిధిలో ప్రార్థనలో ఉండి వెతికితే మన మనోనేత్రాలకు దేవుడు దానిని బయలుపరుస్తాడు. అలాంటి బిడ్డలుగా ఉండాలి మనం. చాలా విషయాలు లేఖనాల్లో మరుగు చేయబడ్డాయి. మరుగైన సంగతులు దేవుడు నీ నోట నీ ద్వారా ఇతరులకు మర్మములను, వాక్యములో ఉన్న మర్మాలను, సువార్తలో ఉన్నటువంటి మర్మాలను, ఉపదేశములో ఉన్నటువంటి మర్మాలను నీకు బయలుపరచాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఈ సంవత్సరం మరింత ఎక్కువగా ప్రార్థన చేస్తే, ఎంత ఎక్కువగా గడుపుతావో, మరుగైన వాటిని బయలుపరచమని అడుగుతావో, తెలియని వాటిని తెలియపరచమని అడిగితే అది నీకే కాదు అనేకులకి ప్రయోజనకరమైన విషయాలు దేవుడు నీ నోట ఉంచుతాడు. అనేకులకు అర్థమయ్యేటట్లు కూడా మనం చెప్పగలుగుతాం. సంగతిని మరుగు చేసేది దేవుడే, సంగతిని బయలుపరిచేది కూడా దేవుడు. ఇదంతయు ఆయన నామ ఘనత కొరకు, ఆయన నామ మహిమ కొరకు చేస్తాడు. అంటే అన్నీ బయలుపరుస్తాడా? ప్రతిదానిని. దానియేలు గ్రంథంలో ఒక మాట అంటాడు ప్రభు, చూడండి 12వ అధ్యాయము 9వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. అతడి సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఓరకుండుమని చెప్పాను. దానియేలు అడుగుతున్నాడు, దీని సంగతి ఏంటి ప్రభా అంటే బయలుపరిచాడు కదా అని అన్ని అడుగుతూ ఉన్నాడు. దీని సంగతి ఏంటి ప్రభా, దాని సంగతి ఏంటంటే నువ్వు ఓరకుండు, నీకు ఎంతవటుకో ప్రత్యక్షతనిచ్చాను అంతవటుకే, ప్రతి ఒక్కటి నేను నీకు చెప్పను. ఈ తరములో నీకు ఎంతవరకు బయలుపరచాలో అంతవరకు, నీ సామర్థ్యం ఎంతవరకు అంతవరకే. కొన్ని విషయాలు ముందే రివీల్ చేయబడ్డాయి మన ముందు తరాల్లో. ఈ తరములో కొన్ని విషయాలు రివీల్ చేయబడతాయి, బయలుపరచబడతాయి. కొన్ని విషయాలు మన తరువాతి తరాలలో బయలుపరచబడతాయి అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన ఆలకించే దేవుడు కదా అని ప్రతిదానిని మనకే తెలియపరచాలి అనుకుంటే కుదరదు. దానియేలు అంటున్నాడు, ఇవి అంత్యకాలము వరకు మరుగుగా ఉండటానికి ముద్రింపబడ్డాయి, నువ్వు కొంచెం ఓరకుండు, ఇది నీ పని కాదు. నేను ఎవరికి ఆ ప్రత్యక్షతనిస్తానో, నేను ఎవరికి బయలుపరచాలనుకుంటానో వాళ్ళకి బయలుపరుస్తాను. బైబిల్ గ్రంథంలో ఇలా ఉంటుంది కదా, నేను ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడలే జాలి చూపుదును అంటాడు కదా. కాబట్టి ఆయన ఎవరికి బయలుపరచ ఉద్దేశిస్తాడో వాళ్ళకి బయలుపరుస్తాడు. అయితే మనం చేయాల్సిన పని, ఈ తరములో ప్రభా నువ్వు నాకు తెలియని మరుగైన క్రొత్త సంగతులు చెప్తానన్నావు, నాకెంతవరకు బయలుపరచాలనుకుంటావో అంతవరకు బయలుపరచమని మనం అడిగే కొలది మన బ్రతుకు దినములు అన్నిట ఎప్పటికప్పుడు నూతనంగా ఆయన బయలుపరుస్తూనే ఉంటాడు. నేను గత కొన్ని సంవత్సరాలుగా అడుగుతున్నాను, దేవుడు లేఖనాల్లో ఉన్న అనేకమైన విషయాలను తెలియపరుస్తున్నాడు. ఈ రాత్రి ఏం చెప్పాలి అన్నప్పుడు కంటిన్యూషన్గా ఈ మాటలు చెప్పడానికి ప్రభు ఆలోచన చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకి ఎంతవరకు ఇవ్వబడిందో అంతవరకే చెప్పాలి. మనం ఏది ఎక్స్ట్రా కలపకూడదు, చెప్పమన్న దాంట్లో నుంచి ఏది కూడా తీసేయకూడదు. అది మనకి ఎంతమాత్రం ఆశీర్వాదం కానే కాదు. ఎంతమాత్రం అది మనకి ఆశీర్వాదం కాదు. కాబట్టి దేవుడు మనకి ఎంతవరకు బయలుపరచాలనుకున్నాడో అంతవరకు మాత్రమే బయలుపరుస్తాడు. మీరు బైబిల్ గ్రంథంలో మరికొన్ని విషయాలు మీరు గమనించినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించదను,
చూడండి అక్కడ, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకము పుట్టినది మొదలుకొని కొన్ని సంగతులు మరుగు చేయబడ్డాయి, ఇంతవరకు కూడా అవి తెలియబడాల. దేవుడు ఈ సంవత్సరం నువ్వు మొరపెడితే, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు నీ ద్వారా ఇతరులకి తెలియజేయబట్టాన్ని కృపణిస్తాడు. అవి ఎంత ఆశ్చర్యం అంటే, కంటికి కనబడని, చెవికి వినబడవు, హృదయానికి అగోచరం, ఎంతో ఆశ్చర్యం, ఎంతో బ్రహ్మాండంగా ఉంటాయి. ఎక్కడా మేము వినలేదే, ఎక్కడా కూడా మేము వినలేదే అని అలాంటి కార్యాలు ఈ తరములో మనకు బయలుపరచాలనుకుంటున్నాడు. దానియేలు తరములో దానియేలుకు కొన్ని బయలుపరిచాడు. యోసేపు తరములో యోసేపుకు దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచి ఆయన నామానికి మహిమ, ఆయన ప్రజలకు ప్రయోజనకరంగా బయలుపరిచినట్లు ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, ఈ సంవత్సరం నువ్వు అలాగున నువ్వు మొరపెట్టి నన్ను అడిగినట్లయితే నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియచేయాలనుకుంటున్నానని ఆయన చెప్తున్నాడు. వారికైతే నేను తెలియపరచనుగా నేను నీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నా స్వరక్తముతో నిన్ను కొనుక్కున్నాను, నా స్వరక్తము కిందకు వచ్చావు కాబట్టి నేను నిన్ను కడుక్కున్నాను, నేను నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీ ద్వారా ఈ విషయాన్ని తెలియపరచాలనుకున్నాను అంటాడు ప్రభు. అందుకనే ఇశ్రాయేలు ప్రజల కొరకు మోషేని దేవుడు ఎన్నుకున్నాడు, తర్వాత యెహోషువని ఎన్నుకున్నాడు, తర్వాత న్యాయాధిపతులను దేవుడు ఎన్నుకున్నాడు, తర్వాత రాజులను దేవుడు ఎన్నుకున్నాడు. ఎట్లా ఈ తరంలో కూడా కొంతమందిని పిలిచాడు. పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఎందుకు పిలిచాడు అంటే, నేను నిన్ను పిలిచాను, యెషయాని పిలిచి అంటాడు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను తప్ప ఎవడు లేడా అంటే ఇది నువ్వే చేయాలి. మోషే అన్నాడు, నేను తప్ప ఇంకెవడు లేడా ప్రభా, నోటి మాంద్యం, ఇది నువ్వే చేయాలి. ఇర్మియా అంటాడు, నేను బాలుడును కదా, నా శక్తి చాలదే అంటే నువ్వే చేయాలి, నువ్వే చేయాలి. కాబట్టి ఈ తరంలో మనం ఆ రీతిగా ప్రార్థనలో కనిపెడితే నాకు బయలుపరచనవి కూడా దేవుడు నీకు బయలుపరుస్తాడు. అవి ఎలా ఉంటాయి చెప్తాను దేవుని వాక్యంలో. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం త్వరగా 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి మరుగు చేశారు, ఎవరికి దేవుడు బయలుపరిచాడంట? జ్ఞానులకు మరుగు చేసి, వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి దేవుడు ఎవరికి బయలుపరిచాడంట? పసిబాలురకు బయలుపరిచున్నావని నిన్ను స్తుతిస్తున్నాను అని అంటున్నాడు అక్కడ. మీరు బైబిల్ గ్రంథంలో సమూయేలును గురించిన భాగాన్ని దేవుని వాక్యంలో మీరు చదివినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథంలో బాల్య దినాలలో ఉండగా దేవుడు అతనికి కొన్ని విషయాలు, షిలోహు మందిరములో ఉన్నటువంటి ఏలీ కుటుంబాన్ని గురించి, తన 2 కుమారుల గురించి, వాళ్ళ జీవితంలో దేవుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో దేవుడు సమూయేలుకి బయలుపరిచాడు. ఏలీకి చెప్పాడు, పట్టించుకోలేదు. కుమారులకు చెప్పిన వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు యెహోవా దృష్టిలో దుర్మార్గులైపోయారు అని బైబిల్ చెప్తా ఉంది. మీరు మొదటి సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయము 17వ వచనంలో మీరు చదివినట్లయితే 16 కూడా చదవండి, లేకపోతే 15 నుంచి చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. తరువాత సమూయేలు ఉదయమగు వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయాను. అయితే ఏలీ, సమూయేలు నా కుమారుడా అని సమూయేలును పిలవగా అతడు చిత్తము, నేనిక్కడ ఉన్నానెనను. ఏలీ, నీతో యెహోవా ఏమి సెలవిచ్చెనో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనాను మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగు చేయునుగాక అని చెప్పగా, సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియచెప్పాను. ఏలీ
విని సెలవిచ్చినవాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దాన్ని ఆయన చేయునుగాక అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైనందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. అంటే దేవుడు ఒక విషయాన్ని ఆయనకు బయలుపరిస్తే ఒక్కటి కూడా మిస్ అయ్యింది లేదు, పొరపాటున చెప్పింది లేదు, తొందరపాటులో చెప్పింది లేదు, అహంకారం పూని చెప్పింది లేదు. కొంతమంది ప్రవక్తలు ద్వితీయోపదేశకాండంలో రాయబడింది, ఏ ప్రవక్త అయితే అహంకారము పూని చెప్తాడో, నోటికొచ్చిందల్లా వాగుతాడో, ఇది కూడా దేవుని ప్రేరణే అని చెప్తాడో, అది ఎప్పటికీ కూడా జరగదు. దీన్ని బట్టి మీరు ఏది దేవుని స్వరం అనే సంగతి గుర్తుపట్టొచ్చు అని ఇశ్రాయేలీయులతో ప్రభు చెప్పాడు. కొంతమంది అహంకారంతో మేమేం చెప్తే అది జరిగితే, మేము వాగిందంతా దేవుడు చేస్తాడులే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎలా పడితే అలాగూ మనం దేవుని మాటలను కనుక మన నోటి నుంచి బయలు వెళ్ళ చేస్తే ప్రతిదానిని ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా లేడు అనే సంగతి మీరు గుర్తుపట్టాలి. మీరు చూడండి, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 20వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 18:20. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమును చెప్పునో ఇతర దేవతల నామమును చెప్పునో ఆ ప్రవక్తయు చావవలెను. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకొనిన ఎడల, ప్రవక్త యెహోవా నామమును చెప్పినప్పుడు ఆ మాట జరుగకపోయిన ఎడలను, ఎన్నడూనూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పెను గనక దానికి భయపడవద్దు అంటున్నాడు. కొంతమంది చెప్తూ ఉంటారు ప్రజల్ని శపించటానికి. మనం నోటి నుంచి వచ్చిన ప్రతి మాట నెరవేరాలి అంటే ఆయన సెలవు ఉండాలి. ఆయన సెలవు లేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు ఎవడు? ఆయన సెలవు లేనిదే మన తల వెంట్రుకల్లో ఒకటి కూడా నేల రాలదు. కాబట్టి సమూయేలు బ్రతుకు దినములన్నింటిలా ఎప్పుడూ కూడా అహంకారము పూని చెప్పల. బైబిల్లో రాస్తుంది, అతని మాటలలో ఏది తప్పిపోలేదు. అలాగా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. దేవుడు బయలుపరిచిన దానిలో ఏది మరుగు చేయక ఏలీకి చెప్పాడు. తాను చెప్పినదంతా తన కుమారుల విషయంలో జరిగింది. తన కుటుంబం అంతయు కూడా కూలిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కొడుకులు చనిపోయారు, కోడళ్ళు చనిపోయారు, తను కూడా చనిపోయాడు. కాబట్టి దేవుడు కొన్ని మరుగైన విషయాలను పసి బాలురకు కూడా బయలుపరుస్తాడు. జ్ఞానులకును వివేకులకును చెప్పండి మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినందుకు నిన్ను స్తుతిస్తున్నాను అంటాడు. దేవుడు ఎవరికి బయలుపరచాలనుకుంటే వాళ్ళకు బయలుపరుస్తాడు. దావీదు పొరపాటు చేసినప్పుడు దేవుడు ఆ సంగతిని ఎవరికి బయలుపరిచాడు? ఆయన చూడలా. ప్రార్థనలో కూర్చుని ప్రార్థన చేస్తుంటే నాతాను ప్రవక్తకి దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి దావీదు దగ్గరకు పోయి చిన్న స్టోరీ చెప్పి కథ చెప్పి అసలు ఏం చెప్తాడో విను అంటే దావీదు ఒప్పుకున్నాడు, ఆ వ్యక్తి ఎవరో కాదు నేనే అని. దేవుడు నిన్ను నన్ను ఆ రీతిగా కొంతమంది ప్రజల కొరకు, నీకు తెలియదు, నువ్వు కళ్ళారా చూడవు, లేకపోతే నీ సిక్స్త్ సెన్స్తో చెప్పే విషయాలు కాదవి. దేవుని యొక్క ఆత్మ ద్వారా పలికే విషయాలు, మరుగైన విషయాలను దేవుడు మనకు కనపరుస్తాడు. తెలియని విషయాలు తెలియపరుస్తాడు, క్రొత్త సంగతులు తెలియపరుస్తాడు. అవన్నీ ఏంటయ్యా, ఎందుకు తెలియపరుస్తాడు అంటే అవి రానున్న దినాలలో ఖచ్చితంగా తప్పిపోకుండా జరగవలసినవి. అవి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాంటివి దేవుడు మనకి బయలుపరచాలనుకుంటున్నాడు. ఆ బయలుపరిచే విషయాల్లో ఏమీ మరుగు చేయకుండా మనం చెప్పాలి, ఏమీ దాచుకోకుండా
మనం వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు నేను ఈ వాక్యం చెప్తున్నా, ఏమీ దాచుకోకుండా, మోమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా దేవుని ప్రజలకు చెప్పాలి. దీనిలో ఏమి కలపకూడదు, నా స్వార్థం కోసం దీనిలో ఏమీ తీసేయకూడదు. అహంకారం పూని ఆయన నామములో ఏది పడితే అది కలుగునుగాక, వచ్చునుగాక అని నా నోటితో పలికిన అది ఒకవేళ ఎన్నడూ నెరవేరకపోతే అది దేవుడు చెప్పింది కాదు. దేవుడు చెప్పింది ఏనాటికైనా నెరవేరుతుంది. అహంకారంతో పూని చెప్పింది ఎప్పటికీ కూడా నెరవేరదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మరుగు చేసేది దేవుడే, బయలుపరిచేది కూడా దేవుడే. ఎలాంటి విషయాలను మనం విన్నాం? లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను నేను తెలియజెప్పేదను. క్రొత్త సంగతులు, పూర్వకాల సంగతులు జరిగిపోయినాయి కదా, క్రొత్త సంగతులు దేవుడు మనకు బయలుపరచాలనుకుంటున్నాడు. మరొక విషయాన్ని నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం తీయండి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. బైబిల్ చదివితే మనకు తొందరగా అర్థం కాదు. అందుకని భక్తుడు 119వ కీర్తనలో మనం చూస్తే, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కనులు తెరువు ప్రభువా అన్నాడు. ఇక్కడ మనం చూస్తే దేవుని గ్రంథాన్ని స్పష్టముగా చదవగలగాలి, వినిపించగలగాలి, జనులు గ్రహించేటట్లుగా అర్థం చెప్పగలగాలి. అంటే ఈ సంవత్సరం ప్రభు అంటున్నాడు, నువ్వు అట్లా నాకు మొరపెట్టి ఈ సంవత్సరం దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? దేవుని గ్రంథాన్ని స్పష్టముగా చదివి, దేవుని గ్రంథాన్ని చక్కగా ప్రజలకు వినిపించి, దేవుని గ్రంథములో ఉన్న మాటలు ప్రజలు గ్రహించినట్లుగా అర్థము చెప్పేటట్లుగా దేవుడు నీకు కృపనిస్తానంటున్నాడు. ఎప్పుడు ఇస్తాడు? నీకు నిజంగా ఆశ ఉంటే, దేవుని ఏర్పాట్లో ఉన్న నీకు చెప్తున్నాడు ఈ విషయాలు. తెలియని సంగతులు చెప్తాడు, మరుగైన సంగతులు చెప్తాడు. లోకము పుట్టినది మొదలుకొని మరుగైన సంగతులు, క్రొత్త సంగతులు నువ్వు అడిగితే, నువ్వు మోకరించి ప్రభువా నాకు తెలియపరచు. నీ కళ్ళతో చూసిన సంగతులు చెప్పమండ దేవుడు. నీ మనోనేత్రాలు వెలిగించి దేవుడు కొన్ని విషయాలు బయలుపరుస్తాడు. అప్పుడు ఎలా ఉంటావంటే, నువ్వు మామూలుగా నీవు చదివినప్పుడు నీకే అర్థం కాదు వాక్యము, కానీ నువ్వెలా ఉంటావంటే స్పష్టంగా వాక్యాన్ని చదవగలుగుతావు. మామూలుగా అయితే చదవలేవు, తప్పులు దొరుకుతూ ఉంటాయి. కానీ దేవుని ఆత్మ సహాయంతో చదివితే స్పష్టంగా చదువుతావు, స్పష్టంగా నీ మాటలో స్పష్టత ఉంటుంది. ఆ మాటలు ఎలా ఉంటాయి అంటే వింటున్న వారికి చక్కగా అర్థము, ఒక గ్రహింపు అనేది కలుగుతుంది. ఇలాంటి కృప దేవుడు ఒక్కడే ఇవ్వగలడు. ట్రైనింగులకి వెళ్తేనో, ఇంకెక్కడికి వెళ్తేనో, ఇంకొక చోటుకి వెళ్తేనో వచ్చేది కాదు. ప్రభు అన్నాడు, నాకు మొరపెట్టు. కొంతమంది అయ్యగారులకు మొరపెట్టుకుంటారు, అయ్యగారు మేము మీతోనే ఉంటామండి, మీ పాదసేవ చేసుకుంటూ ఉంటాం, నాకు ఎలా చెప్పాలో చెప్పండి, వాక్యాన్ని, సత్యవాక్యాన్ని ఎలా సరిగా విభజించాలి అని కొంతమంది బైబిల్ కాలేజెస్కి వెళ్తున్నారు. థియాలజీ తప్పని నేను అనను, కానీ ప్రభు పాద సన్నిధిలో కూడా ఆయనకు మించిన బోధకుడు లేరు, ఆయనకు మించిన గురువు లేరు. నేను చెప్పుకోవాలంటే నాకు గురువు ఎవరు లేరు. నేను ఎవరి దగ్గర పరిచర్య చేయలే, ఒక్కరోజు కూడా ఏ సేవకుడు కింద నేను ఉండలేదు. అర్థమవుతుందా? ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు ఒక సూచన ఇచ్చాడు నాకు. అయ్యా నేను వెళ్ళాలా, ఏదైనా మినిస్ట్రీ కిందకి వెళ్ళాలా వద్దా? నా గురించి ప్రభువుకు తెలుసు, నేను ఉండగలనా లేనా అనే విషయాలు ప్రభువుకు తెలుసు. బైబిల్లో అప్పుడు ఒక మాటని
నాకు తెలియపరిచాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 27వ వచనంలో ఈ విధంగా రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును నీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారము ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు అని దేవుడు తెలియపరిచాడు తన వాక్యం ద్వారా. దీని తర్వాత ఇంక నేను ఎక్కడికి మామూలుగా వేరే మినిస్ట్రీలోకి వెళ్ళాలని వెళ్ళిపోయాను కూడా. అంటే నేర్చుకోవాలి కదా, వాక్యం చెప్పటం రాదు, పరిచర్య చేయటం రాదు, ముందు వెనకమాల ఏమీ తెలియదు, ఆశ అయితే ఉంది. వెళితే వాళ్ళు అన్నారు, మేము చేర్చుకోం, మీ వాళ్ళు ఒప్పుకోవాలి, మీ తల్లిదండ్రులు ఒప్పుకోవాలి, నువ్వు నీకుగా ఇంటి నుంచి వచ్చేసి నేను జాయిన్ అవుతానంటే మేము జాయిన్ చేసుకోం, ఇదో పెద్ద తలకాయ నొప్పి అయిపోద్ది, మాకు సమస్య అయిపోద్ది. కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళి మీ వాళ్ళతో సమాధానపడి, అప్పుడు నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఇంటికి వెళ్ళి సమాధాన పడిపోయి వాళ్ళని తీసుకురా, వాళ్ళు కూడా అంగీకరిస్తే మేము మినిస్ట్రీలో జాయిన్ చేసుకుంటాం అన్నారు. అప్పుడు దేవుడిచ్చిన ఆత్మ ప్రేరణ బట్టి నేను ఒంటరిగా ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు, ఏంటి ప్రభువా నా పరిస్థితి, నేను ఇటన్నా వెళ్ళాలా అంటే ప్రభు ఈ వాక్యం దగ్గరికి తీసుకొచ్చాడు. అక్కడ ఏమన్నాడు చూడండి, ఎంత స్పష్టంగా ఉందో. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక, ప్రభువే స్పష్టిస్తున్నాడు, నేను నిన్ను అభిషేకించాను కనుక నీకు ఎవరు బోధింపనక్కరలేదు అనే విషయాలు అక్కడ చదివినప్పుడు నాకు చాలా ధైర్యం కలిగింది, బలం కలిగింది. ఆయనే నా గురువు, ఆయనే నా బోధకుడు. మత్తయి సువార్త 23లో మీరు చదివినట్లయితే, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి మాటలు మనకు అక్కడ ఉంటాయి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 8-9 లేకపోతే 10వ వచనం. మరియు మీరు గురువులని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు అంటున్నాడు కదా. 8వ వచనం. మీరైతే బోధకులని పిలవబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు అంటాడు. కాబట్టి నా దేవుని ప్రియులారా, నేను అప్పుడు అనుకున్నాను, ఆయనే నా గురువు, ఆయనే నా బోధకుడు. కాబట్టి నేను ఇంక ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేకుండానే దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఇలా ఒక 17 సంవత్సరాల నుంచి ఇదే స్థలంలో నా మొట్టమొదటి ప్రసంగం 2008వ సంవత్సరంలో మొట్టమొదటిసారి నేను చేసిన ప్రసంగం యాకోబు రాసిన పత్రిక. అక్కడ ఏముంటుందంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అనే ప్రసంగంతో స్టార్ట్ అయింది నా జర్నీ. ఇప్పటికీ 17 సంవత్సరాలు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, ఇది నా మొట్టమొదటి ప్రసంగం. తర్వాత యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి, అది 2వ ప్రసంగం. ఇక అక్కడ నుంచి దేవుడు అనేకమైన విషయాలు ప్రార్థించిన ప్రతిసారి తన ప్రజలకు ప్రయోజనం కలుగునట్లు, ఆయన నామానికి మహిమ కలుగునట్లు దేవుడు బోధిస్తున్నాడు, దేవుడు బయలుపరుస్తున్నాడు తప్ప ఇది నా స్వయం కృషి అని నేను చెప్పను. నేను చెప్పలేను, నేను ఇన్ని గంటల బైబిల్ చదువుతాను, ఇంత ప్రార్థన చేస్తాను, అందుకనే దేవుడు నాకు ఇంత కృపిచ్చాడు, నేను సమర్పణ కలిగి బతుకుతున్నాను, ఏ తప్పు లేకుండా జీవిస్తున్నాను, అందుకే దేవుడు ఇట్లాంటి కృపిచ్చాడని అదిరిపట్టానికి అతిశయపట్టానికి నాలో ఏమి లేదు. ఇదంతా దేవుని యొక్క మహాకృప, ఆయన యొక్క అనాది సంకల్పం, ఆయన ప్రజల ప్రయోజనం కోసం నన్ను బలపరిచి వాడుకుంటున్నాడు అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లా బైబిల్ చదివే క్రమంలో
దేవుడు మరొక వాక్యం దగ్గరికి నన్ను తీసుకెళ్ళాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక దేవుని యొక్క వాక్యంలో మీకు మరొక విషయాన్ని చెప్తాను. అక్కడ కూడా అపోస్తులుడైనటువంటి పౌలు గారి అనుభవాలను మనం చూడొచ్చు. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో నేను కొన్ని విషయాలు చదివాను. దేవుడు నన్ను అక్కడ తీసుకెళ్ళాడు వాక్యంలో. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరచ అనుగ్రహించినప్పుడు, చూడండి అక్కడ, మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళనూ లేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళితిని అంటున్నాడు పౌలు. ఇది ఎంతవాడికి ప్రభా అంటే ఆల్రెడీ ఇందాక చూపించాను కదా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని విషయాలు చదివాం కదా. ఎక్కడో అనుమానం ఉంటుంది కదా, నిజమేనా, బైబిల్ ట్రైనింగ్ చేస్తే బాగుంటుందా, చదువుకుంటే బాగుంటుందా, లేకపోతే కొంతకాలం ఒక దైవజనుడి పాదాల దగ్గర పరిచారకుడుగా ఉంటే బాగుంటుందనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఈలోపు చెప్తూ ఉంటారు, పిల్లోడివి నీకేం తెలుసురా, నిండా 20 ఏళ్ళు కూడా లేవు నువ్వు. ఏదైనా ఒక సేవకుని కింద కొంతకాలం ఉంటే నీకు అనుభవం వస్తుంది. ఏ అనుభవం లేకుండా ఎట్లా చేస్తావు నువ్వు? బైబిల్లో సమూయేలు ఇందాక చెప్పాను కదా, బాలుడే దేవుడు గొప్ప గొప్ప విషయాలు ఆయనకు బయలుపరిచి ఆయన ఎదుగుతూ ఉండగా దేవుడు సంవత్సరాలు గడిచే కొద్దీ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. దేవుడు జ్ఞానులకు వివేకులకు మరుగు చేసిన సంగతులు పసిబాలురకు దేవుడు బయలుపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు అంటాడు నా గురువు గారు కూడా ఆయనే, ఏ మనుష్య మాత్రులను ఏమాత్రం సంప్రదించలా. అపోస్తులు ఉన్నారు అప్పటికి, నేను ఎవరిని సంప్రదించలా, ఎవ్వడూ నాకు బోధించలా అంటాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే నాకు ఇబ్బంది లేదు అని అంటాడు. అర్థమవుతుందా? తల్లి గర్భములో పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచాడు ఆయన. కాబట్టి నేను ఎవరిని సంప్రదించలేదు, నేను ఎవరిని సంప్రదించలేదు. దేవుడు నన్ను అట్లా ప్రత్యేకంగా నడిపించాడు, నన్ను ప్రత్యేకంగా నడిపించాడు అని పౌలు ఇక్కడ కొన్ని విషయాలను చెప్తాడు. మరొక విషయం చెప్తాను. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద, చూడండి, నేనేమీ నేర్చుకొనలేదు, వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు, ఆ ఎన్నికైన వారు నాకు ఏమీ ఉపదేశింపలేదు. చూడండి, ప్రభువే నా గురువు, ప్రభువే నా బోధకుడు. కనుక ప్రభువు పాద సన్నిధిలో మనం మొరపెడితే, అందుకనే పామరులను పండితులుగా చేశాడు, చేపలు పట్టుకునే వాళ్ళని మనుషులు పట్టే వాళ్ళగా చేశాడు. ఎక్కడి నుండి వచ్చింది వీళ్ళకి పాండిత్యం, ఈ జ్ఞానం అంటే ప్రభు పాద సన్నిధి, ప్రార్థన. ఎలా తెలుసు ఈ విషయాలని వీరికి? దేవుని ఆత్మ సహాయం ద్వారా దేవుడు బయలుపరిస్తే. అరే, చదువుకున్న వాళ్ళు కూడా చెప్పలేని సంగతులు, మర్మాలు వీళ్ళు తెలియపరచగలుగుతున్నారట. కారణం ఏంటి? దేవుని యొక్క ఏర్పాటు. దేవుడు ఎవరికి వేటిని బయలుపరచాలని ఉద్దేశిస్తే దేవుడు వాటిని వారికి బయలుపరుస్తాడు. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఈ సంవత్సరం నిన్ను ఎలా చేయాలి అనుకుంటున్నాడంటే, నువ్వు పామరుడు కావచ్చు, చదువు లేనుడు కావచ్చు, జ్ఞానం లేనుడు కావచ్చు, చిన్న పిల్లోడివి కావచ్చు, అయినా సరే దేవుడు నీ ద్వారా జ్ఞానులకు సిగ్గు కలిగేటట్లు, వివేకులకు సిగ్గు కలిగేటట్లు దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. అయితే అంతగా ఈ సంవత్సరం నువ్వు ప్రార్థన చేయాలి.
మరుగైన ప్రతి దానిని నీ మేరకు నీకెంతవరకు బయలుపరచాలో అంతవరకు దేవుడు బయలుపరుస్తాడు. అలాంటి ప్రార్థన ఈ సంవత్సరం మనం చేయగలగాలి అని దేవుని యొక్క వాక్యం మనకి చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తుంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీ ఆమెకు విడదీసి చెప్పెను. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏదియు లేకపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొలొమోనుకి ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? సొలొమోను దేవుణ్ణి అడిగాడు చిన్న వయసులోనే. బాలుడైన సొలొమోనుకి దేవుడు ఇలాంటి ఆధిక్యతనిచ్చాడు. చిన్న వయసులోనే సొలొమోను ప్రార్థన చేశాడు దేవునికి. దుమ్ము ధూళి లాంటి ఈ ప్రజలకు న్యాయము తీర్చే జ్ఞానం నాకు అంటే జ్ఞానంతో పాటు సిరి సంపదలు కూడా ఆయనకి ఇచ్చినట్లు దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే దేవుడు అడిగిన వాటికంటేనూ ఊహించిన వాటికంటేనూ అత్యధికముగా చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. సొలొమోను బాలుడే, చిన్న వయసులో. దావీదుకు కూడా అంత జ్ఞానం లేదు, ప్రపంచంలో ఎవడికి లేదు. నీ ముందు తరంలో కానీ నీ వెనక తరాల్లో కానీ ఎవడికి ఇలాంటి జ్ఞానం ఉండదు. అలాంటి ప్రత్యేకమైన కృప దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. కానీ సొలొమోను కంటే గొప్ప జ్ఞాని మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సువార్తలు అంటాడు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించాలి. సొలొమోను ఆమె షేబాదేశపు రాణి వచ్చి చాలా ప్రశ్నలు వేసింది, ఆమెకు విడదీసి చెప్పాడు. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏది లేదు. అంత జ్ఞానాన్ని సొలొమోను కనపరిచాడు. ఇవే మాటలు 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో కనపడతాయి. మరొక మాట చదువుతాం. 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం. త్వరగా 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజునకు మరుగైనదేదియూ లేనందున ఆమె ప్రశ్నలు వేసిన వాటన్నిటికీ భావం చెప్పాను. ఎలాంటి ప్రశ్న అయినా అడుగు, సొలొమోను దగ్గర ఏముంది? జవాబు ఉంది. ఇది దైవ జ్ఞానం. దేవుని ప్రజల క్షేమం కోసం ఒక వ్యక్తిని ఎన్నుకుని ఆ తరములో దేవుడిచ్చినటువంటి ప్రత్యేకమైన జ్ఞానం. ఈరోజు చాలా ప్రశ్నలు ఉన్నాయి క్రైస్తవులకి. అన్యులకి చాలా ప్రశ్నలు ఉన్నాయి. బైబిల్ ఇలా ఉంటుంది, హేతువు అడుగు ప్రతి దానికి సాత్వికముతో సమాధానం చెప్పాలి. మనం ప్రతి ప్రశ్నకి మనం పాడతాం కదా, నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. యేసే జవాబు, క్రీస్తేసే జవాబు. యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు. అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు. నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. కాబట్టి మన చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు, అన్యులు అడుగుతారు, నామకార్థ క్రైస్తవులు అడుగుతారు. మన రక్త సంబంధాలు అడిగే ప్రతి ప్రశ్నకి చక్కగా సమాధానం చెప్పాలి అంటే ఈ సంవత్సరం చక్కగా ప్రభు పాద సన్నిధిలో నువ్వు గడిపితే నీకు తెలియని ప్రశ్నలకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయానికి సమయోచితమైన సహాయం చేసి సమయోచితమైన దేవుని ఆత్మతో నిన్ను నింపి నీకు తెలియకుండానే
వాస్తవానికి నీకు తెలియదు ప్రశ్నకి సమాధానం. అక్కడ నిలబడినప్పుడు దేవుడు జవాబు నీ ద్వారా మాట్లాడిస్తాడు. అందుకే మత్తయి సువార్తలో ప్రభు అంటాడు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మేమేమి చెప్పుదుమా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. త్వరగా వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా స్పష్టంగా ఇక్కడ రాశాడు. ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అని చింతించమాకండి. మీరేం చెప్పాలో ఆ గడియలో దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మాట్లాడేది మీరు కాదు, దేవుని ఆత్మ. అలాగూ దేవుడు నేను చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఈ సంవత్సరం చక్కగా మోకాళ్ళ మీదకి వచ్చి ఉపవాసముతో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు, నువ్వు పామరుడవు కావచ్చు, దిక్కుమాలినోడు కావచ్చు, పనికిరానోడు కావచ్చు. ఒక పనికిరాని వాడిని దేవుడు ఎన్నుకుంటే అనేక మంది పనికిమాలినోడిని బాగు చేసే వ్యక్తిగా తయారు చేస్తాడు. ఒక అజ్ఞానిని దేవుడు ఎన్నుకుంటే అనేక మంది అజ్ఞానములో ఉన్న వారిని బాగు చేసే వ్యక్తిగా చేస్తాడు. ఒక సామర్థ్యం లేని ఒక అసమర్థుడిని దేవుడు ఎన్నుకుంటే ఎంతోమంది అసమర్థులైన వారిని బాగు చేయటానికి దేవుడు ఆ వ్యక్తిని వాడుకుంటాడు. కాబట్టి నేను చిన్నోడిని, నేను అలాంటోడిని, ఇలాంటోడిని అనుకోకూడదు. ఎందుకంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను ఎన్నుకుంటాడు. అర్థమవుతుంది. ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి తృణీకరింపబడిన వారిని ఎన్నుకుంటాడు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను దేవుడు ఎన్నుకుంటాడు. నాలో అది ఉంది, ఇది ఉంది అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను బలహీనుడు అని తెలుసు, నువ్వు పిరికోడు అని తెలుసు, నీకు చదువు రాదని తెలుసు, నీకంత జ్ఞానం లేదని దేవుడికి తెలుసు. అయితే నువ్వు మొరపెట్టగలిగితే, దేవుని సన్నిధిలో ఈ సంవత్సరం నువ్వు అడగగలిగితే, మోకరించి ఉపవాసం ఉండి ప్రభువా నన్ను వాడుకో, ఈ సంవత్సరం నన్ను బలపరచు, అనేకులకి ప్రయోజనకరంగా చేయి ప్రభువా అని కనుక నువ్వు మొరపెట్టినట్లయితే నిన్ను అడిగే ప్రతి ప్రశ్నకి దేవుడు నీలో వచ్చి, దేవుని ఆత్మ నీలోనికి పంపి సమాధానం చెప్పిస్తాడు. సాత్వికంగా చెప్తావు, అర్థమయ్యేటట్లు చెప్తావు, మూర్ఖుల నోరు ముయ్యబడేటట్లు చెప్తావు. మనకి తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చి మాట్లాడతాడు. సంసోన్ మీదకి కట్టేసినప్పుడు, బంధించినప్పుడు దేవుని ఆత్మ బలంగా దిగొచ్చేది, దారాలను దింపినట్టుగా బంధకాలను దించేవాడు. సంసోని మీదకి బలంగా దేవుని ఆత్మ వచ్చింది, సింహాన్ని కుక్కని చీల్చినట్టుగా చీల్చేశాడు, మేకపిల్లని చీల్చినట్లుగా. దేవుని ఆత్మ నీ మీదకి బలంగా వచ్చినప్పుడు అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడతావు, అద్భుతమైనటువంటి స్పీచ్ ఇస్తావు, అద్భుతమైనటువంటి వివరణ, ప్రత్యుత్తరం అడుగు ప్రతివానికి నువ్వు సమాధానం చెప్తావు. కాబట్టి ఈ సంవత్సరం మనం అలాగూ సిద్ధపడాలి. అలాంటి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు ఈ సంవత్సరం నువ్వు చెయ్యాలి. గడిచిన సంవత్సరాలన్నిటికంటే కూడా ఎక్కువగా దేవుని సన్నిధిలో నువ్వు ఖచ్చితంగా గడపకి తీరాలి. అప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఎందుకనగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం చదవండి 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, చూడండి అక్కడ, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడు ఎవడునో గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. దాని అర్థం ఏంటంటే, భాషలతో మాట్లాడేవాడు సంఘములో మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ భాషల యొక్క అర్థాన్ని చెప్పగలిగిన వ్యక్తులు సంఘములో ఉండాలి.
ప్రార్థన చేస్తే ఏం మాట్లాడాడు ప్రభా ఆ భాష, దానికి అర్థం చెప్పంటే దేవుడు ప్రార్థన చేసినోడికి భాషల అర్థం చెప్పే వరం ఇస్తాడు. భాష మాట్లాడేది ఒకడైతే భాషకి అర్థం చెప్పేవాడు ఒకడు, అట్లా ఉండాలి. మనుష్యుడెవడూ గ్రహించడు దేవునితో పలికే మర్మాలు భాషలతో మాట్లాడేటప్పుడు. కానీ ఆత్మ వలన మర్మాలు పలుకుచున్నాడు. ఆ మర్మంలో ఉన్నటువంటి విషయాన్ని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు బయలుపరుస్తాడు. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఈ సంవత్సరం సంఘంలో భాషలకి అర్థం చెప్పే వరం కూడా ప్రభువు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఇంకెంత ప్రార్థన చేయాలి ఈ సంవత్సరం? వ్యక్తిగతంగా ఎంత ప్రార్థన చేయాలి? ఉపవాసం ఉండి ఎలా ప్రార్థన చేయాలి? ప్రార్థన చేయడానికి చాలా అనుకూలమైన సమయం యేసు ప్రభు యొక్క అలవాటు. రాత్రంతా ఆయన అరణ్యంలో గడిపాడు. రాత్రంతా ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. ప్రార్థన చేయడానికి కొంచెం మానసికంగా ప్రశాంతంగా ఉండేది ఏంటయ్యా అంటే రాత్రికాల సమయం. రాత్రికాల సమయం చక్కగా ప్రార్థనలో గడపచ్చు. మనకేమో రాత్రి అయితే చక్కగా పళ్ళిందని కమ్మగా నిద్రపోవాలనిపించింది, పీస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి పగలంతా మీరు పని చేసుకుంటారు, జాబ్ చేసుకుంటారు, కష్టపడతారు. రాత్రికాల సమయం కొంత సమయం మొరపెట్టండి. ఉదయకాల సమయం మీరు ఎక్కడికైతే వెళ్తారో దేవుడు మీ నోటును ఒక బోరగా వాడుకుంటాడు. ఎవడన్నా ప్రశ్న అడిగితే నీకు తెలియదు కానీ నువ్వు సమాధానం చెప్తావు. దేవుని గురించి ఎవడబడితే వాడు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, వాడికి కూడా నోరు మూపిచ్చేస్తావు అంతే. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి పనిచేస్తాడు. ఒక సిద్ధపాటు ప్రార్థన చేసుకుని నువ్వు వెళ్ళు. హేతువు అడుగు ప్రతి వానికి నువ్వు కోపంతో కూడా సమాధానం చెప్పవు, సమాధానంగా చెబుతావు. సొలొమోను బీపీ తెచ్చుకున్న ప్రతి దానికి కూడా చక్కగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. అందుకే ఆయన దినాల్లో ఇలా అన్నారు, నీ సేవకుల భాగ్యము ఎంత గొప్పది. నీ చుట్టూ ఉండి నీ బోధలు వింటున్నారు, నీ మాటలు వింటున్నారు, వాళ్ళు ఎంత గొప్ప భాగ్యం వాళ్ళకు దొరికింది అని సొలొమోను చుట్టూ పనిచేస్తున్న వాళ్ళని గురించి అన్నారు. ఎంత ధన్యులు వాళ్ళు. కొంతమంది గురించి చెప్తా ఉంటారు, ఆ సేవకుడి దగ్గర పరిచారం చేస్తున్నావు, ఎంత ధన్యుడివి. కాబట్టి నా దేవుని ప్రియులారా, నాకు మొర్ర పెట్టుము, గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు బయలుపరుస్తాను అని అంటాడు. సొలొమోనికి దేవుడు ఆ విషయాలని బయలుపరిచాడు. నీకు కూడా బయలుపరచాలనుకుంటున్నాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకిచ్చుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు అని సొలొమోను గురించి దేవుడు చెప్పిన మాటలు ఇప్పుడు మనం చదువుతూ వచ్చాం. మొదటి రాజులు 3:12లో చక్కటి అద్భుతమైనటువంటి ప్రార్థన. బాల్య దినాల్లోనే ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు సొలొమోను. ఈరోజు మన పిల్లలను ప్రార్థన చేయమనండి. బాల్య దినాల్లోనే చాలా అద్భుతమైన ప్రార్థన. బాలుడైన సమూయేలుకి దేవుడు అద్భుతమైన విషయాలు బయలుపరిచి అతని బ్రతుకు దినములన్నిటా ప్రజలకు ఒక దీర్ఘదర్శిగా, న్యాయాధిపతిగా, చుట్టుపక్కల వల్ల ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రయోజనకరుడుగా దేవుడు చేశాడు. ఆ దినాల్లో సమూయేలుని గురించి ఒక నానుడి ఉంది. ఆయన దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కటి బయలుపరచబడుతుంది. ఆయన చెప్పిన మాటల్లో ఏది తప్పిపోదు. కాబట్టి ఈ తరంలో దేవుడు నీకు కొన్ని ప్రత్యక్షతలు ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు అలా ప్రార్థనలో ప్రభువు సన్నిధిలో కనుక నువ్వు కనిపెట్టినట్లయితే దేవుడు నీ మనోనేత్రాలు తెరిచి, దేవుడు తన ఆత్మతో నింపి అనేకమైన విషయాలను నీకు తెలియచేయాలి అని ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి నా దేవుని ప్రియులారా, మరుగైన ప్రతి దానిని ఆయన బయలుపరుస్తాడు. మరి కొంతమందికి ఎందుకు బయలుపరచడు? ఆ విషయాలు కూడా చెప్తాను, చూడండి. మీకా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం.
కొంతమందికి దేవుడు ఎందుకు బయలుపరుస్తాడు, కొంతమందికి ఎందుకు బయలుపరచడు అనే విషయాలు చెప్తాను. మీకా గ్రంథం 3వ అధ్యాయం త్వరగా 4వ వచనం. మీకా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనును. దేవుడు తనను తాను వారికి కనపడకుండా మరుగు చేసుకుంటాడు. వారి ప్రార్థనలు ఆలకించకుండా మరుగు చేసుకుంటాడంట. అంగీకరించకుండా తనను తాను మరుగు ఎందుకు? ప్రార్థనకి ఎందుకు ఉత్తరం ఇవ్వు, ఎందుకు బయలుపరచు? అసలు ఉత్తరం ఇస్తే కదా ఏమైనా తెలియపరచు. అసలు బయలుపరచడంట దేవుడు, ప్రత్యుత్తరం ఇవ్వడంట. తను తాను మరుగు చేసుకుంటాడంట. కొంతమంది చేసే చండాల పనుల నిమిత్తం వారు తమ దుర్మార్గతలు అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక నన్ను నేను మరుగు చేసుకుంటాను, నేను వారికి తెలియపరచను ఈ విషయాలు. యెషయా గ్రంథం 59:2 చదవండి మరొక మాట. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను. అందుకనే ఆయన ఆలకించట్లేదు, ఆయన ప్రత్యుత్తరం ఇట్లా. ప్రభువా బయలుపరచంటే సౌలు ప్రారంభంలో దేవుని ఆత్మ కలిగిన వాడు, ప్రవక్తలతో కలిసి ప్రవచించినవాడు. కానీ సౌలు ఆ అనుభవాన్ని పోగొట్టుకున్నాడు, దురాత్మల చేత నింపబడ్డాడు. దేవుణ్ణి అడుగుతుంటే దేవుడు మాట్లాడనన్నాడు. సమూయేలు ద్వారా కూడా ఏ విషయం తెలియపరచబట్టలేదు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. దేవుడు సౌలుకి తనను తాను కనపరుచుకోవటం మానేశాడు, మరుగ్గా ఉన్నాడు దేవుడు. కారణం, మీ పాపములో ఆయన ముఖమును మీకు మరుగుపరచను. మన పాపం, మన దోషం, మన దుర్మార్గ క్రియలు, మన దుష్టత్వం, మన మూర్ఖత్వం ఉంచుకుని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు బయలుపరచడు, దేవుడు మనకి తెలియపరచడు, దేవుడు మనకు మరుగైపోతాడు, దేవుడు మనల్ని వాడుకోడు. మనం ఎందుకు పనికిరాని ఒక పాత్రగా ఉండిపోతాం. సౌలు జీవితంలో విషాదంగా ముగిసిపోయింది. ఎందుకు పనికిరాని వాడు అయిపోయాడు. దేవుని ప్రజలకు రాజుగా నియమిస్తే ఎందుకు పనికిరాని వాడు అయిపోయాడు. కొన్నిసార్లు దేవుడు తనను తాను మరుగు చేసుకుంటాడు. లూకాసు సువార్త 19:42 చదవండి. లూకాసు సువార్త 19వ అధ్యాయం 42వ వచనం. లూకాసు సువార్త 19వ అధ్యాయం 42వ వచనం. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ఈ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకు మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు ఎందుకు మరుగు చేయబడ్డాయి? కింద వచనాలు చదువయ్యా, కింద వచనాలు. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక, అదే నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీటిలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములో వచ్చుచున్నవని చెప్పాను. చూడండి, దేవుడు చాలాసార్లు నుంచి దర్శిస్తున్నాడు, నీకు కొన్ని చెప్పాలనుకుంటున్నాడు. మనకు సిద్ధపాటు లేదు, అందుకని దేవుడు మరుగైపోతున్నాడు. దేవుడు నిన్ను దర్శించిన కాలం ఎరగలేదు, ఆ తర్వాత అవి మన కనులకు మరుగు చేయబడ్డాయి. ఈ దినమందైనా తెలుసుకుంటే మంచిదని అనుకుంటున్నాడు, కానీ దేవుడు అవి నీకు మరుగు చేయబడ్డాయి. అప్పటికే దర్శించి చాలా కాలం అయిపోయింది, చాలా అవకాశం ఇచ్చాడు, చాలా పర్యాయాలు దేవుడు నీ వద్దకు వచ్చాడు, నీకు బయలుపరచాలనుకున్నాడు, నీకు తెలియపరచాడు. ఏలీకి తెలియపరిచాడు, ప్రయోజనం లేదు. ఏలీ పిల్లలకి తెలియపరిచాడు, అర్థం కాలేదు. దేవుడు సమూయేలుకు బయలుపరిచాడు, ఆయన చెప్పిన మాటలు ఏది తప్పిపోలేదు. కాబట్టి నా దేవుని ప్రియులారా, దేవుడు నిన్ను దర్శించిన కాలము ఎరగకపోతే, దేవుడు నీ క్షేమకాలంలో మాట్లాడినప్పుడు నీకు అర్థం కాకపోతే, దేవుడు ఈ తరంలో నిన్ను వాడుకుంటాను అన్నప్పుడు నువ్వు ఆయనకి విధేయత చూపకపోతే, నిన్ను పక్కన పడేసి నీకంటే ఉత్తముడైన వేరొకరిని దేవుడు వాడుకుంటాడు. అందుకే సౌలు రాజును పక్కన పెట్టి అతనికంటే ఉత్తముడైన దావీదుని ఎన్నుకుని వాడుకున్నట్లుగా దేవునికి ఇష్టానుసారమైన మనుషుడిగా మార్చుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం.
కాబట్టి నీవు అయినా ఈ దినమందైనా ఈ సమాధాన సంగతులను తెలుసుకుని చక్కగా ప్రభు పాదాల మీద పడి పశ్చాత్తాపడి ఏ విషయంలో తప్పిపోయామో తొలగిపోయామో ఆయన రక్తమునికి అప్పగించుకుని కడగబడి ఆయన వాక్యంతో కడగబడి దేవుని ఆత్మతో కడగబడి శుద్ధీకరింపబడి ప్రభా నన్ను బలపరచు, నీ నామ ఘనత కొరకు, ఈ ప్రజల ప్రయోజనం కొరకు ప్రభా పామరుడని నన్ను వాడుకో, బలహీనుడిని ప్రభా, అజ్ఞానిని, పనికిరాని వాడిని, సామర్థ్యం లేనోడిని ప్రభా, అసమర్థుడను నాకు తెలియపరచమంటే దేవుడు తెలియపరుస్తాడు. తెలియని మరుగైన క్రొత్త సంగతులు. అవునా? లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేసిన సంగతులు దేవుడు మనకి తెలియపరచాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి నా దేవుని ప్రియులరా, దేవుడు ఇలాంటి ధన్యతని మనకిస్తానంటున్నాడు, ఇలాంటి ధన్యతని. కాబట్టి మనం ఈ సంవత్సరం గడిచిన సంవత్సరాల కంటే కూడా అనేకమైన విషయాల నిమిత్తం బయలుపరచబడాలంటే మనం ఇంకా ప్రార్థన చేయాలి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడిసంద్రములో ఓడజాడ, కన్యకతో పురుషుని జాడ. ఇవి నేను గ్రహించలేకపోతున్నాను అన్నాడు. ఎవరు? సొలొమోను. ఇవి నా బుద్ధికి మించినవి. అందుకే ఈయన అంటాడు, దేవుని క్రియలను పరిశీలనగా తెలుసుకుంటూ మన జీవితం సరిపోదు. ఆయనకు కూడా అర్థం కాలేదంట. ఏంటయ్యి? అంతరిక్షంలో పక్షిరాజు జాడ, ఒక గ్రద్ద ఆకాశంలో తిరుగుతూ ఇటు నుంచి ఎడిపోయిందో తెలుసా? తెలియదు. తెలిసిద్దా? తెలీదు. కన్యకతో పురుషుని జాడ, నడి సముద్రంలో ఓడ నడిచిన జాడ తెలుస్తుందా? కొన్ని ఉంటాయి వాటి గురించి తెలుసుకోవాల్సిన పనేం లేదు. కొన్ని వంశవాళ్ళు ఉంటాయి, వాటి గురించి నువ్వు పరిశోధన చేసి చెప్పాల్సిన పనేం లేదు. ప్రజలకి కొన్ని సులువుగా అర్థమయ్యేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు సమయోచితమైన సహాయం ఇస్తాడు. వాటిని చెప్తే చాలు. నువ్వేదో ఎరగదీసేసుకుని నీ సొంత ప్రయోగాలు చేసి పరిశోధన చేసి చెప్పాల్సిన పని లేదు. నువ్వు ప్రార్థనలో గడిపితే చాలు. ప్రభువునికి నాకు జ్ఞానం ఏమని అడిగితే చాలు, ప్రభువా నన్ను వాడుకో అని ఆశ అడిగితే చాలు. దేవుడు తెలియని మరుగైన క్రొత్త సంగతులు, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు దేవుడు నీకు తెలియపరచాలి అని ఆశపడతా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మరొక మాట చెప్తాను చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. రహస్యమేదైనను తేట పరచబడకపోదు, బయలుపరచబడుటకే కానీ ఏదియో మరుగు చేయబడలేదు. చూడండి, రహస్యమైనది ప్రతి ఒక్కటి బయలుపరచబడుతుంది. అది నీ ద్వారానా నా ద్వారానా, అది నువ్వు దేవునికి అప్పగించుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. నా ద్వారా చెప్పాలనుకున్నవి దేవుడు నా ద్వారా చెప్తాడు, నీ ద్వారా చెప్పాలనుకున్నవి నీ ద్వారా చెప్తాడు, మరొకరి ద్వారా చెప్పాలనుకున్నవి మరొకరి ద్వారా చెప్తాడు. ఈ రాత్రి మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకున్నట్లయితే, ఆయన నామానికి మహిమకరంగా, ఇతరులకు ప్రయోజనకరంగా, నీకును కూడా ఆశీర్వాదకరంగా దేవుడు నీ ప్రార్థనకి జవాబిస్తా అంటున్నాడు. మనం చేసే ప్రార్థన ఏంటి ఈ సంవత్సరం? గ్రహింపలేని గొప్ప కార్యాలు, గూఢమైన సంగతులను తెలియపరచమని దేవుడు అడిగితే మరుగైన ప్రతి దానిని బయలుపరుస్తాడు. మరుగైన ప్రతి పాపాన్ని దేవుడు బయలుపరుస్తాడు. అర్థమవుతుందా? బయలుపరచబడటానికే మరుగు చేయబడింది. అర్థమవుతుందా? మరుగైన ప్రతి ఒక్కటి బయలుపరచబడుతుంది అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఆ యొక్క విషయాన్ని నీ ద్వారా స్పష్టంగా ప్రజలు గ్రహించేటట్లు చక్కగా అర్థవంతంగా నీ ద్వారా వివరించాలి అని ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు అందుకు సిద్ధమైనట్లయితే గడిచిన సంవత్సరాల కంటే కూడా మరింత ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలో గడుపు, ఒంటరి ప్రార్థనలో గడుపు, ఉపవాస ప్రార్థనలో గడుపు. ఆల్ నైట్ ప్రేయర్లో గడుపుతావో, నువ్వు ఎట్లా గడుపుతావో తెలియదు.
నువ్వు ప్రార్థించే కొలది దేవుని యొక్క విషయాలు నీకు బయలుపరుస్తూనే ఉంటాడు. బయలుపరిచే కొలది నువ్వు నోరు తెరిచి ఇతరులకు చెప్తూనే ఉంటావు. నువ్వు చెప్పకుండా మౌనంగా ఉండలేవు. దేవుడు అలాంటి కృప ఈ సంవత్సరం నీకు నాకు సమృద్ధిగా అనుగ్రహించి అనేకుల ప్రయోజనం కొరకు మనల్ని ఆయన సాధనాలుగా వాడుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దేవుని వాక్యానికి అప్పగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనల్ని మనం అప్పగించుకుందాం. అలాంటి ప్రార్థన శక్తిని నాకు ప్రభువా, అలాంటి ప్రార్థన బలాన్ని నాకు ప్రభువా, అలాంటి అద్భుతమైనటువంటి అనుభవాలని నాకు దయచేయి ప్రభువా అని ప్రభువును అడుగుదాం. మనం తండ్రి నాకు సహాయం చేయండి, తండ్రి నాకు సహాయం చేయండి అని ప్రభువును అడుగుదాం. అందరం కూడా నోరు తెరిచి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ప్రభువుకి అప్పగించుకుందాం. చక్కగా ప్రార్థనలో గడుపుదాం. ప్రభువా, నన్ను ఆ రీతిగా బలపరిచయ్యా, నన్ను స్థిరపరిచయ్యా, అనేకుల ప్రయోజనం కొరకు, నీ నామ మహిమ కొరకు నన్ను బలపరచు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. చక్కగా ప్రార్థనలో గడుపుదాం. ప్రభువా, నాకు సహాయం చేయండి. అలాంటి ప్రార్థనా శక్తి భక్తులకి ఇచ్చావు నాయన, నాకు కూడా అనుగ్రహించు నాయన, నాకు కూడా అనుగ్రహించు. నాకు కూడా అలాంటి ప్రార్థనా శక్తిని ప్రభువా, దానియేలుకి ఎంత ప్రార్థనా శక్తిని ఇచ్చావు ప్రభువా, యోసేపుకి, ఎంతోమంది భక్తులకి ఎంతో ప్రార్థనా శక్తినిచ్చావు. ఈ తరంలో బలమైన ప్రార్థన ఆత్మతో నన్ను నింపయ్యా. ప్రార్థించలేకపోతున్నాను, ప్రార్థన చేయకపోవడమే ఒక బలహీనత. అందుకే నా మనోనేత్రాలు తెరవబట్టలేదు, వాక్యంలో చదువుతున్న అర్థం కావట్లేదు. ప్రార్థనాపూర్వకంగా చదవగలగటానికి సహాయం చేయండి. చక్కగా ఈ సంవత్సరం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోగలగటానికి ప్రభువా కృపదయ చేయనాయన, కృపదయ చేయనాయన. ఒంటరిగా ప్రార్థన చేసుకునేటానికి అవకాశం ఈ ప్రభువా. రాత్రికాల సమయంలో ఎక్కువగా నీ సన్నిధిలో పెనుగులాడి ఈ కొద్ది దినాలైనా నీ కొరకు బ్రతకగలగటానికి ప్రభువా నాకు శక్తిని ప్రభువా, ప్రార్థనా శక్తిని ప్రభువా, ప్రార్థనా శక్తిని దయచేయండి. వాక్యములో ఉన్న అనేకమైన సంగతులను తెలియపరచండి. ప్రజలకు చక్కగా చదివి స్పష్టముగా అర్థము తెలిపి ప్రభువా ప్రజలకి గ్రహించేటట్లుగా నేను చెప్పే కృపని ప్రభువా అని మీ యొక్క ఆత్మతో నన్ను అభిషేకించమని ప్రభువుని అడుగుదాం. ప్రభువా సహాయం చేయండి, ప్రభువా సహాయం చేయండి. చిన్న ప్రార్థన మనల్ని మనం జీవము కలిగిన దేవునికి అప్పగించుకుందాం. ప్రభువా దయచేసి నన్ను బలపరచు అయ్యా, దయచేసి నన్ను బలపరచు. ప్రార్థించలేకపోతున్నాను ప్రభువా రీతిగా అయ్యా, ఎన్నో విషయాలు తెలియపరుస్తానన్నావు. ఎన్నిక లేని నన్ను బట్టి అనేకులకు సిగ్గు కలుగు చేయటానికి, నిన్ను బట్టి అనేకులకు సిగ్గు కలుగు చేయటానికి బలహీనుడనైన నీకు బయలుపరుస్తానంటున్నాడు. శక్తిహీనుడమైన పామరులమైన మనకు, విద్యావిహీనులమైన మనకు, అజ్ఞానులమైన మనకు దేవుడి విషయాలను బయలుపరిచి అనేకుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తాలనుకుంటున్నాడు. ప్రభువా నన్ను బలపరచు. అలాంటి ప్రార్థనా శక్తి నాకు ఈ ప్రభువా. దానియేలుకి ఇచ్చిన ప్రార్థనా శక్తి, కళ చెప్పగలిగాడు. కళా భావాన్ని నువ్వు మీరు బయలుపరిస్తేనే ప్రభువా మేము అలా చెప్పగలం. అలాగున తండ్రి అలాంటి అనుభవాలతో ఈ సంవత్సరం మేము మా సంఘ బిడ్డలు నడవటానికి ఆత్మపూర్ణులుగా చేయి ప్రభువా. ఒక్కొక్కరిని ఆత్మపూర్ణులుగా చేయమని అడుగుదాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా,
నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. పాడదాం. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. పాడదాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థించక పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి కొంచెం పెంచువాలి. ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. పాడదాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. నా యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోన దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా. నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. నా యేసయ్యా కావాలయ్యా.
నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. పరలోక అభిషేకం కావాలయ్యా. పేతురు ప్రార్థింపగ నీ ఆత్మతో నింపితివి, నే పాడు చోటెల్లా దిగిరాదేవా. పేతురు ప్రార్థింపగ నీ ఆత్మతో నింపితివి, నే పాడు చోటెల్లా దిగిరాదేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలె, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలె ఈ చిన్నవాడిని అభిషేకించు అయ్యా. ఈ చిన్నవాడిని అభిషేకించు. ఆడదాం. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. స్తోత్రం. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. అందరం అడుగుదాం. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం. దేవుని వాక్యములో అనేక విషయాలు మనం విన్నాం. ప్రభువుని అడుగుదాం. అయ్యా ప్రార్థన శక్తి కావాలి. అనేకమైన విషయాలు నేను తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి, ఇతరులకు తెలియ చెప్పవలసినవి చాలా ఉన్నాయి. ప్రభువా నాకు ప్రార్థనా శక్తి కావాలి. అయ్యా తెలియని మరుగైన సంగతులను తెలుసుకునే శక్తి కావాలి. ప్రభువా నాకు సహాయం చేయి. ప్రభువా నాకు సహాయం చేయి నాయనా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. పరలోక అభిషేక్. ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఎన్నో విషయాలు నీకు బయలుపరచాలనుకుంటున్నాడు. ఎన్నో విషయాలు నీ ద్వారా ఇతరులకు తెలియపరచాలని ఆశపడతా ఉన్నాడు. అలాంటివి జరగాలంటే దేవుడు గొప్ప ప్రార్థనా శక్తితో నీవు నింపబడాలి. గత సంవత్సరాలలో చేయలేని ప్రార్థన ఈ సంవత్సరం నేను చేయగలగడానికి ప్రభువా నన్ను బలపరచు, ప్రభువా నన్ను బలపరచుమని అడుగుదాం ప్రభువుని. యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ. ప్రభువా నన్ను అభిషేకించండి. ఆయా స్థలాలలో ఆయా ప్రజల మధ్యలో ఏ మాట్లాడాలో నాకు తెలియటం లేదు ప్రభువా. నీవే నీ ఆత్మతో నింపి సమయోచితమైన మాటలు పలకండి. సమయోచితమైన మాటలు పలకడానికి నన్ను అభిషేకించు, నన్ను బలపరచు ప్రభువా. యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. యేసయ్యా ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. యేసయ్యా ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా.
నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. నేను నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. అడుగుదాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం. ప్రభువా, ఇలాంటి అనుభవం లేక లేఖనములో ఉన్న అనేక సంగతులను గ్రహించలేకపోయాను. బుద్ధిహీనుడను ప్రభువా, నన్ను క్షమించండి. నా దోషములను బట్టి, నా పాపములను బట్టి ప్రభువా, నిన్ను నీవు మరుగు చేసుకుంటున్నావు. ఇలాంటి అనుభవాన్ని నాకు దయచేయి. అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయనే. మనకి బోధకుడుగా ఉండి, ఆయనే మనకి గురువుగా ఉండి మనల్ని నడిపించాలనుకుంటున్న దేవుడు. ప్రభువా, నన్ను నడిపించండి, నాకు సహాయం చేయమని ప్రభుని అడుగుదాం. శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. పాడదాం. సింహాల గృహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా, యేసయ్యా నీ సిలువను మోసే కృపనీయుమా. ఆడాలి. ప్రార్థన ప్రభువుని అడుగుదాం. నాకు కావాలయ్యా, అడుగుడి మీకు ఇవ్వడనన్న దేవుడు. ఒక అభిషేకం ప్రభువుని అడుగుదాం. కావాలయ్యా, అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడైనా యేసయ్యా సహాయం చేయ. కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. పేతురు ప్రార్థింపగ నీ ఆత్మతో నింపితివి, నే పాడు చోటెల్లా దిగిరాదేవా. పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను నింపితివి, నే పాడు చోటెల్లా దిగిరాదేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా వలె, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా వలె ఈ చిన్నవాడిని అభిషేకించు. యేసయ్యా ఈ చిన్నవాడిని అడుగుదాం ప్రభువును. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా వలె, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా వలె ఈ చిన్నవాడిని అభిషేకించు. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయ్యా, మమ్మల్ని అభిషేకించండి అయ్యా. మాకు ప్రార్థనా శక్తిని కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి
శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. అడుగుదాం ప్రభువుని. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం అందరం కలిసి ఏక మనస్సుతో ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఆఖరిగా ప్రార్థన చేసుకుందాం. తంబి అన్న ప్రార్థన చేస్తాడు క్లుప్తంగా జరిగిన కూడికంతటి నిమిత్తం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనని ముగించుకుందాం. దయగలిగిన ఆయన, కృప కలిగిన ఆయన, ప్రభువా పరిశుద్ధుడా, నీ బంగారమైన ఘనమైన శ్రేష్టమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రత్యేకించిన ఆయన ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ దాసుని నిలబెట్టుకున్న ఆయన ప్రభువా, గడిచిన దినాల్లో ప్రభువా గత వారం మీరు మాట్లాడిన వర్తమానాన్ని ప్రభువా కంటిన్యూ చేస్తూ ప్రభువా కొన్ని మాటలు ప్రభువా నువ్వు నాతో మాతో మాట్లాడుతూ వచ్చావు నాయన. దేవా ఇదిగో ప్రభువా మరుగైన సంగతులను ప్రభువా, గూఢమైన సంగతులను ప్రభువా మాకు తెలియపరుస్తానని, మరుగైనది ఏది కూడా ప్రభువా అయ్యా బయలుపరచక మానదని ప్రభువా నువ్వు మాట్లాడుతూ వచ్చావు ప్రభువా. అయ్యా బాలుడైన సమూయేలును, అయ్యా సొలొమోను, ఇర్మియాతో ప్రభువా బాలురుగా ఉన్నప్పుడే అంతటి జ్ఞానాన్ని ఇచ్చి ప్రభువా, అంత ప్రార్థన శక్తినిచ్చి ప్రభువా నీ ఆత్మతో నింపి మరుగైన వాటిని ప్రభువా, గూఢమైన సంగతులను ప్రభువా మీరు బయలుపరుస్తూ వచ్చారు. నీ దాసులను ప్రభువా ఏర్పాటు చేసుకుని ఆయన అయ్యా ప్రభువా బిడ్డలు చిన్న వయసు నుంచే ప్రభువా అయ్యా వారు అడిగిన దానికంటే ప్రభువా ఊహించిన దానికంటే అధికమైన అయ్యా జ్ఞానంను మీరు ఇస్తూ వచ్చారు ప్రభువా. ఈ దినాల్లో మేము కూడా ప్రభువా అయ్యా మా మధ్యలో ఉన్న వారికి నాయన మరి జ్ఞాని అయిన సొలొమోను ఎలా అయితే అడిగాడో ప్రభువా జ్ఞానము కొరకు నాయన తన రాజ్య పరిపాలించడానికి, తన రాజ్యంలో ఉన్న ప్రజలను పాలించడానికి ప్రభువా ఎలాంటి జ్ఞానం అవసరమని అడిగాడో ప్రభువా అయ్యా తనకు మించిన జ్ఞానాన్ని ఇచ్చావు ప్రభువా. దేవా దేవా అయ్యా రాని అడిగిన ప్రతి దానికి కూడా ప్రభువా మరలా ఏది చెప్పకుండా లేదు అనకుండా ప్రభువా చెప్పగలగటానికి, మాట్లాడగలిగే జ్ఞానాన్ని ఇచ్చావు ప్రభువా. అయ్యా నేటి దినాల్లో ప్రభువా మాతో ఉంటున్నవారు, మా మధ్యలో ఉంటున్నవారు, మేము అనేకుల మధ్యలోనికి వెళ్ళినప్పుడు ప్రభువా అయ్యా హేతువాదులకు, అనేక మంది మూర్ఖులకు ప్రభువా అయ్యా క్రీస్తు వ్యతిరేకులకు నాయన సిలువ వ్యతిరేకులకు ప్రభు ఎంతోమంది ఉన్నప్పుడు వారు అడిగిన వాటికి మేము చెప్పలేకపోతున్నాం ప్రభువా. మేము కూడా నాయన చెప్పగలిగే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. వారు అడిగే ప్రశ్నలకు, వారు అడిగే సమాధానాలకు ప్రభువా చక్కగా సమాధానం చెప్పగలిగిన జ్ఞానాన్ని ప్రభువా అయ్యా ఉపవాసం ఉండి ప్రార్థించి అయ్యా నీ పాద సన్నిధిలో అడిగితే ఈ దినములందు ప్రభువా ఈ సంవత్సరం అందు ప్రభువా నిశ్చయంగా జ్ఞానం మీకు ఇవ్వబడుతున్నాను. మరుగైనవి గూఢమైనవి అయ్యా మీరు చెప్పగలరని చెబుతున్నావు ప్రభువా. తండ్రి తండ్రి మాట్లాడేది ప్రభువా మేము నిలబడ్డప్పుడు మా నోట నీ మాటలు వస్తానంటున్నావు ప్రభువా. మాట్లాడేది మేము కాదు, నిలబడేది మేమే కానీ ప్రభువా నీ ఆత్మను మా మీదతో నింపి, నీ ఆత్మతో మమ్మల్ని నింపి అయ్యా మా ద్వారా నీ మాటలు ప్రభువా పలికిస్తానట్టు నీ ఆత్మ ద్వారా నాయన ఏది చెప్పాలో సమయోచితంగా సందర్భాన్ని బట్టి అయ్యా సమయోచితమైన జ్ఞానాన్ని మాకు ఇచ్చి ప్రభువా మా ద్వారా నువ్వు మాట్లాడుతానంటున్నావు ప్రభువా. అలాంటి జ్ఞానాన్ని మాకు ఇవ్వు ప్రభువా. అయ్యా ఇదిగో నాయన నీ ఆత్మతో నింపు ప్రభువా, ప్రార్థనాత్మతో నింపు నాయన, నీ శక్తితో నింపు ప్రభువా. అయ్యా మరుగైన సంగతులను మాట్లాడగలగటానికి, గూఢమైన సంగతులు మాట్లాడగలగటానికి ప్రభువా ప్రార్థనాత్మతో నింపండి, నీ శక్తితో నింపండి ప్రభువా. దేవా 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 విద్య లేని పామరులను ఎలాగ మాట్లాడగలిగారు ప్రభువా, కుటుంబాలను ఎలా కట్టగలిగారు ప్రభువా. ఈ దినాల్లో మేము కూడా నాయన అలాంటి ఆత్మ కలిగిన ఆయన అయ్యా అలాంటి వారికి మమ్మల్ని ఉంచండి నాయన. నీ శక్తితో నింపండి ప్రభువా, నీ జ్ఞానంతో నింపండి ప్రభువా. అయ్యా మా ద్వారా ప్రభువా అయ్యా నీ గ్రంథంలో ప్రభు పరిశుద్ధమైన గ్రంథంలో లేఖనాలను ఆధారం చేసి మరుగైనవి ప్రభువా అయ్యా ఉన్నతమైన విద్య ఉన్నవారికి కూడా తెలియని గూఢమైన సంగతులు ప్రభువా అయ్యా బైబిల్ స్టడీస్ చేస్తున్న వారు కూడా చెప్పలేని మరుగైన సంగతులను ప్రభువా మేము చెప్పగలగటానికి, మాట్లాడగలగటానికి మా నోటను ఈ ఆత్మ నుంచి ప్రభువా, నీ శక్తి నుంచి ప్రభువా నువ్వు మా ద్వారా మాట్లాడించమని ప్రభు అనేకులు ఆశ్చర్యపోయినట్లుగా నాయన మా ద్వారా మీరు మాట్లాడిన ఆయన అయ్యా సంఘములో
ప్రభువా ఆత్మతో అయ్యా మాట్లాడుచున్నప్పుడు నాయన, భాషలతో మాట్లాడుచున్నప్పుడు ప్రభువా వాటికి అర్థాలు చెప్పగలిగే వారిని కూడా మీరు లేవనెత్తు అన్నారు ప్రభువా. అయ్యా దానికి తగినట్లుగా మేము ప్రార్థన చేయగలగటానికి, అయ్యా ప్రార్థనలో పోరాడగలగటానికి, నిరంతరము ప్రార్థించగలగటానికి ప్రభువా అయ్యా అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకోగలగటానికి ప్రభువా, అలాంటి ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా. అయ్యా అలాంటి వాక్శక్తిని ఉండి ప్రభు, జ్ఞానాన్ని ఉండి నాయన. అయ్యా మీరే సహాయం చేయండి ప్రభు, మీ ఆత్మతో నింపి ఈ రాబో దినాల్లో, ముందున్న దినాల్లో ప్రభువా అనేకుల మధ్యలోనికి వెళ్ళి ప్రభు, అనేకులతో ప్రభువా అయ్యా మేము ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నిలబడినా ప్రభువా ఘోరమైన సంగతులు, అయ్యా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన వాక్శక్తిని, జ్ఞానాన్ని ప్రభువా మాకు అనుగ్రహించి సహాయం చేయమని మన నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన మహిమ కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైనటువంటి కృపా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కొడుకులో పాలు పంపులు పొంది వాక్యాన్ని విని వాక్యానుసారంగా బ్రతకాలని తీర్మానించుకుని ఆశపడిన ప్రతి ఒక్కరికి నా ప్రభు కృపా కాపుదలు సదాకాలం తోడైండి. వాక్యానుసారంగా సిద్ధపరిచి అనేకుల ప్రయోజనం కొరకు, ఆయన నామ మహిమ కొరకు మనల్ని అందరినీ బలపరిచి వాడుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి కూడా ప్రభు పేరట వందనాలు. అందరికీ